మరిలోని వార్డు నంబర్ 19లో సతలాపూర్ ఏరియాలో దాదాపు ఒక 21 ఇళ్లలో నీళ్ళు వచ్చేస్తని చెప్పేసి గుర్తించడం జరిగింది. ఉదయం 6 గంటలకు గౌరవ మంత్రివర్యులు వివేక్ సార్ గారు విజిట్ చేయడం జరిగింది. ఆ వాడలో ఏదైతే ఆ వాడలో ఆ ఇళ్లలో నీళ్ళు వచ్చినాయో వాళ్ళకందరికీ పరిష్కారం కోసం ఏదైతే బియ్యం కానీ అవన్నీ తడిచిపోయాయని చెప్పేసి వాళ్ళు ఆ కాలనీవాసులు చెప్పడంతో వాళ్ళకందరికీ 21 మందికి సరుకులకు ఏదైతే బియ్యము, చక్కెర, కప్పు దినుసులు, చిల్లర, కిరాణా సామాన్లు వారి ఆదేశాల మేరకు, గౌరవ కలెక్టర్ గారి ఆదేశాల మేరకు, తహసీల్దార్ గారి ఆదేశాల మేరకు ఇక్కడ తహసీల్దార్ గారి ఆధ్వర్యంలో వాళ్ళకు పంపిణీ చేయడం జరిగింది. ఇంకా ఏమైనా ఏదైతే వర్గానికి ఇల్లు కూలిపోయిన వాళ్ళని కూడా మేము విజిట్ చేస్తున్నాము. ఇంకేమైనా ఉంటే గుర్తించి వాళ్ళకు కూడా న్యాయం చేసేటట్లు గౌరవ మంత్రి గారి ఆదేశాల మేరకు పనిచేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. నిన్న రాత్రి 12 తారీఖు 9వ నెల 2025 సాయంత్రం పూట విపరీతమైన భారీ వర్షం రావడం వల్ల విద్యానగర్లో సతలాపూర్ వాడలో నివసిస్తున్నటువంటి పేద కుటుంబానికి చెందిన వాళ్ళందరూ కూడా వాళ్ళ ఇళ్లలోకి ఆ భారీ వర్షంతో వాగు పక్కనే ఉన్నటువంటి వాగు ఉప్పొంగి ఆ వర్షం నీరుతో ఇళ్లకు నీళ్ళు రావడం జరిగింది. నీళ్ళు వచ్చి ఇంట్లో ఉన్నటువంటి సరుకులు, నిత్యావసర సరుకులు కానీ అవన్నీ మిగతా సామాన్లను తడిచిపోవడం జరిగింది. విషయం తెలుసుకున్న మరి కార్మిక గనుల ఉపాధి శాఖ మంత్రి డాక్టర్ వివేక్ వెంకటస్వామి గారు హుటాహుటిన వచ్చి సంబంధిత ఆఫీసర్లను తీసుకొని వచ్చి పిలిపించి ఆ ఏరియా అంతా పర్యటించి ఎవరెవరికి ఏం జరిగింది, ఎక్కడ ఏం నష్టం జరిగిందని ఆ ఇళ్ళని వాడ మొత్తం విజయనగరం మొత్తం ఆ ఏరియా అంతా తిరిగి పరిశీలించి వారికి జరిగినటువంటి నష్టపరిహారాన్ని మరి మున్సిపల్ కమిషనర్ గారికి మరి ఆర్ఐ గారికి చెప్పి ఆ సామాన్ ఏదైతే ఉన్నదో ఒక నెలకు సరిపడ సామాన్ అంతా, రేషన్ చిల్లర సామాన్ అంతా కూడా మన మందమారి ఎవరు తహసీల్దార్ గారి ఆధ్వర్యంలో ఈ సామాన్ అంతా కూడా మరి ఎమ్మెల్యే గారి, మినిస్టర్ గారి ఆదేశానుసారం ఇవ్వడం జరిగింది. ఈరోజు వాళ్ళందరూ కూడా సంతోషపడుతున్నారు. మరి ఈ వర్షాల వల్ల మీ పనులు కూడా పోలేక ఇబ్బంది పడుతున్నటువంటి సమయంలో మా దగ్గర డబ్బులు లేనటువంటి సమయంలో అన్ఎక్స్పెక్టెడ్గా ఈ వర్షం రావడం వల్ల మా ఇంట్లో సరుకులు తడిచిపోయినాయి. మేము ఎట్లా తినడానికి ఎట్లా అనుకునే టైం లోపల ఈరోజు మరి మినిస్టర్ గారు వచ్చి మరి సంబంధిత ఆఫీసర్తో పిలిపించుకొని వారికి సామాన్లు ఇవ్వడం వల్ల వాళ్ళ సంతోషాన్ని వ్యక్తం చేస్తూ వాళ్ళు కూడా మాట్లాడడం జరిగింది. సార్ మాకు వచ్చి ఇంత తొందరగా రాత్రే వస్తే పొద్దున 6 గంటలకే వచ్చి మా గురించి మా బాధలను అర్థం చేసుకొని, మా కష్టాలను అర్థం చేసుకొని మాకు రేషన్ చిల్లర సామాన్ ఇస్తూ మీకు ఇంకేమైనా ప్రాబ్లమ్స్ ఉంటే కూడా నెక్స్ట్ మీ ఇళ్ళల్లో ఇబ్బంది ఉంటే, ఇల్లు లేని వాళ్ళు ఉంటే మీకు డబుల్ బెడ్రూమ్లు ఇప్పిస్తా అని చెప్పడం జరిగింది. దాంతోపాటు మరి మందవాడలో జరిగినటువంటి ఎవరైతే యాక్సిడెంట్ అయిన వాళ్ళు గతంలో వారం 10 రోజుల కింద చనిపోయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కుటుంబ సభ్యుల్ని పరామర్శించి వాళ్ళకు ఆర్థిక సహాయం ఏర్పాటు చేస్తూ అన్ని రకాలుగా వాళ్ళని ఆదుకుంటారని, మీకు ఏ ఇబ్బంది పడవలసిన అవసరం లేదు, నేనున్నంతకాలం మీకు అన్ని రకాలుగా ఆదుకుంటా అని చెప్పి వాళ్ళకు మాట ఇవ్వడంతో వాళ్ళ సంతోషం వ్యక్తం చేయడం జరిగింది. దాంతోపాటు మరి నేను ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు మినిస్టర్ గారికి మరి ఎంఆర్ఓ గారికి, మున్సిపల్ కమిషనర్ గారికి, ఆర్ఐ గారికి ఈ హెల్ప్ చేసిన వాళ్ళందరికీ కూడా మన మినిస్టర్ గారు ఆదేశానుసారం ఇచ్చిన వాళ్ళందరికీ కూడా మీ పేరున ధన్యవాదాలు చెప్తా ఉన్నాం. వాళ్ళు కూడా అదే చెప్పడం జరిగింది. మీ మినిస్టర్ గారు కూడా అదే మాట చెప్పారు. ఎక్కడ ఏ ప్రాబ్లం వచ్చినా నేనున్నా అన్నటువంటిది మర్చిపోవద్దు, చెన్నూరు కాన్స్టిట్యున్సీ ప్రాంతంలో అన్ని నేను చూసుకుంటా అని చెప్పారు. అదేవిధంగా ఇక్కడ అయిపోయిన వెంటనే చెన్నూరు ప్రాంతంలో కూడా చెన్నూరు, కోటపల్లి, జైపూర్, భీమారం అన్ని ప్రాంతాలలో కూడా నష్టం జరిగిన వాళ్ళందరినీ పరామర్శిస్తూ చెరువులు, వాగులు ఉప్పొంగినన్ని చూసి కూడా వారికి కూడా నష్టం జరగకుండా ప్రభుత్వం ద్వారా మీకు అన్ని రకాల సహాయం అందిస్తా అని చెప్పి మన మినిస్టర్ గారు చెప్పడం జరిగింది. నమస్కారం అండి. మాకు నిన్న నైట్ వచ్చిన వర్షానికి వర్షంతో వరదలు రావడం వల్ల మా ఇళ్ళకి నీళ్ళు వచ్చినాయి. మా ఇళ్ళ సమస్యను మేము మన మినిస్టర్ గారికి చెప్పడం జరిగింది. అయితే పొద్దుట మా ఏరియాకి వచ్చి మా ఏరియానంతా పరిశీలించి మాకు ఎలాంటి సమస్య ఉన్నదనేది దాని గురించి తెలుసుకొని మా సమస్యను పరిష్కరించడం జరిగింది. అయితే నైట్ వచ్చిన వర్షానికి మా నిత్యావసర సరుకులన్నీ తడిచి పాడైపోయినాయి. అది చెప్పడంతో మాకు నెలకు సరిపడా సామాను ఇప్పించడం జరిగింది.